ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, ఈనాడు మీ దాసుని ద్వారా మీరు అందించిన శక్తివంతమైన లేఖనములను బట్టి మీకు స్తోత్రములు. విన్న వాక్యము ప్రతి బిడ్డ హృదయంలో 30 60 ఫలించినట్లు చేయండి. నాయనా, ఈ సమయంలో ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి మీ గాయపడిన హస్తమును చాపి సంపూర్ణ స్వస్థతను దయచేయండి. అప్పుల బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్న కుటుంబాలకు ఆకాశపు వాకిండ్లను విప్పి సమృద్ధిని అనుగ్రహించండి. కుటుంబాలలో సమాధానం లేక కలహాలతో నలిగిపోతున్న భార్యాభర్తలకు మీ శాంతిని, ఐక్యతను దయచేయండి. యవ్వన బిడ్డలను సాతాను శోధనల నుండి, లోక మాలిన్యం నుండి కాపాడండి. మా సంఘమును, పరిచర్యను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. మీ నమ్మకమైన సేవకులను ఆత్మ బలంతో నింపి మీ రాజ్య వ్యాప్తి కోసం వాడుకోండి. మా దేశమును, పాలకులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. వారు ప్రజలను నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుటకు తగిన జ్ఞానమును దయచేయండి. సమాజంలో ఉన్న పేదలను, అనాథలను, వితంతువులను, బాధిత వర్గాలను ఆదరించండి. వారి అవసరాలను తీర్చండి. మా నిత్య నిబంధనలో మేము స్థిరంగా ఉండుటకు సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.